తెలుగుదేశం వాళ్ళు కొన్ని గ్రూపుల్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నాకు సంబంధించినటువంటి ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. అది ఏంటి అని అంటే, ఒకసారి థంబ్నెయిల్ చూడండి. 5 years ago అప్పుడు ట్రైబల్ స్టూడెంట్స్ని ఇలా కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కించినటువంటి ఘటన. ఈ వీడియోలో మంత్రి లేరు అవి కూడా నేను ఎందుకు చెప్పానంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనులకి 4.5 సంవత్సరాల పాటు మంత్రి ఇవ్వకపోవడం వల్ల అప్పుడు జరిగినటువంటి సంఘటనలని స్పందించే వాళ్ళు ఎవరు లేరు అని విచారం వ్యక్తం చేస్తూ చేసినటువంటి వీడియోని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఎమోషనల్ స్పీచ్ అబౌట్ గిరిజన పీపుల్ టీడీపీ గవర్నమెంట్ ఏపీ. అప్పుడు డేట్ కూడా చూడండి, 2018 సెప్టెంబర్ 5th. ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో గిరిజన బాలికలకి జరిగినటువంటి ఈ దుస్థితి నిజంగా అందరూ కూడా బాధపడాల్సినటువంటి విషయం. నాకు తెలిసినంత వరకు ఎవరికి ఇలా జరగదు. ఈరోజు మా గిరిజన పిల్లలకి ఇలా జరగడం నిజంగా చాలా బాధను కలిగిస్తుంది. ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కోసం ఇంత అబద్ధపు ప్రచారం, గతంలో జరిగిన పాత వీడియోలు, మీ ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాల్ని ప్రశ్నించినప్పటి వీడియోల్ని వైరల్ చేయడం అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రజలు ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తున్నారు. మళ్లీ రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం వారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వీడియో చూసి ఆందోళన చెందుతున్నటువంటి వారికి ఈ వీడియో ద్వారాగా వారందరికీ కూడా ఇది జరిగినటువంటి వాస్తవం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, మీ పామల పుష్పశ్రీవాణి.